రెగ్యులేషన్స్ కి ఒక లా బైండింగ్ సిటిజన్ గా మేము కోఆపరేట్ చేస్తాము, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి, ప్రజలకు కూడా మీరు చెప్పండి, డిజిటలైజేషన్ వచ్చింది, డిజిటల్ పోలీసింగ్ అనేది కూడా ఒకటి వచ్చింది, హైబ్రిడ్ మోడల్ సిస్టమ్ కూడా ఒకటి ఉంది, అవకాశం ఎందుకు వాడొద్దు ఎందుకు వాడుకోరని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాము. కానీ వాళ్ళు ఇప్పుడు దాకా ఆన్సర్ చేయలేదు. మరి ఎందుకు ఆన్సర్ చేయలేదు, ఏంటి వాళ్ళకున్న ఒత్తిడిలు ఏంటని మనం వీ డోంట్ నో. ఎందుకంటే ఇది అంత హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి. సుబ్బారావు గారు ఇక్కడ ఒకటండి, మిత్రుడు చెప్పినట్టుగా అది నాకు తెలిసినంత వరకు 180 బిఎన్ఎస్ఎస్ కింద ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను నోటీసు. 180 బిఎన్ఎస్ఎస్ అంటే ఓన్లీ ఎగ్జామినింగ్ ది ఆర్టీవీ గారిని విచారించడానికి. ముద్దాయిగా పిలిస్తే 41A నోటీస్ ఇచ్చేస్తారు. లేకపోతే ఒకవేళ కనుక బిఎన్ఎస్ 111 కింద ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కనుక కట్టుంటే డెఫినెట్ గా 41A నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండోది, అన్వేష్ కుమార్ జడ్జిమెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. అన్వేష్ కుమార్ జడ్జిమెంట్ లో ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. వ్యవస్థీకృత నేరాలు కానీ, నేరాలే తరచుగా చేసేటువంటి వ్యక్తుల పట్ల కానీ ఈ 41A నోటీసును ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. 7 సంవత్సరాలలోపు శిక్ష పడే నేరాలు అయినప్పటికి కూడాను దాన్ని చెక్ లిస్ట్ లో ఆ రీజన్స్ రాసి మేజిస్ట్రేట్ ముందు పెట్టి రిమాండ్ ఇవ్వచ్చని కూడా మరొక అంశాన్ని కూడా దాంట్లో ప్రస్తావించిన అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆర్జీవీ గారి మీద ఒక కేసు మాత్రమే నమోదు కాలేదు, చాలా కేసులు నమోదై ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘటనలకు సంబంధించిన అంశాలు నమోదై ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఏదో ఒక కేసులో ఈ రోజున నోటీస్ ఇచ్చారు. డిజిటల్ అనేది ఎగ్జామినేషన్ ముద్దాయిని విచారించేటప్పుడు కానీ, లేకపోతే విట్నెస్లను విచారించేటప్పుడు కానీ న్యాయవాది హాజరవచ్చు, కానీ పర్మనెంట్ గా హాజరవటానికి లేదు. జస్ట్ మధ్యలో తప్ప మొదటి నుంచి చివరి వరకు ఉండటానికి వీలు లేదని చెప్పేసి చట్టం చెప్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు అనేక తీర్పులు స్పష్టంగా చెప్పినాయి. కానీ ఇక్కడ విచారించేది ఇచ్చినటువంటి ఫిర్యాదులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయని విచారించడానికి మాత్రమే నాకు తెలిసి పిలిచారనుకుంటున్నా 180 బిఎన్ఎస్ఎస్ కింద. కాబట్టి ఆ విధంగా పిలిస్తే ముందు ఎఫ్ఐఆర్ ఇవ్వటాలు, లేదంటే కేసు కాగితాలు ఇవ్వటాలు ఇవి ఉండవు. కానీ ముద్దాయిగా కనుక జరిగితే అవన్నీ బాలి. ఇప్పుడు అది నోటీసు ముద్దాయిగా పిలిచారా, విచారించడానికి మాత్రమే పిలిచారా? 180 బిఎన్ఎస్ఎస్ కింద కనుక ఇస్తే ఎఫ్ఐఆర్లు లేకపోతే ఇవి ఇవ్వవలసిన అవసరం లేదు. రైట్. కానీ సుబ్బారావు అంటే 1 year అయిపోయింది. 1 year అయిపోయింది కాబట్టి ఇంతకాలం గుర్తొచ్చిందా, లేకపోతే ఎవరో మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళే ఫిర్యాదు ఇవ్వాలి తప్ప మిగతా వాళ్ళు ఇవ్వడానికి లేదనేది ఒక కొత్త వాదన. బాధితులు ఇవ్వాలి కదా, ఎవరో మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళని ఏదో సంతోష పెట్టాలనుకో. ప్రొసీజర్ కోడ్ లో చాలా స్పష్టంగా చెప్పిందండి, కంప్లైంట్ అనేది ఎవరైనా ఇవ్వచ్చు. కంప్లైంట్ కి మన ఒక మర్డర్ కేసు జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ సంఘటన చూసిన వాళ్ళు, దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫిర్యాదు ఇవ్వచ్చు. కానీ ఆయన కంప్లైంట్ గా డిఫాక్టో కంప్లైంట్ గా ఉంటాడు తప్ప విట్నెస్ గా ఉండడు అంతే. కాబట్టి ఒకవేళ ఆయన చూసి ఇలా జరిగిందని చెప్తే ఆయన ఒక విట్నెస్ గా వస్తాడు. కానీ విక్టిమే, బాధితులే ఫిర్యాదు ఇవ్వాలనేది అది ఆ వాదనకు పసలేదు. బిఎన్ఎస్ఎస్ లో కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు, ఫిర్యాదు అనేది ఎవరైనా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ గతంలో సిఆర్పిసి లేకుంటే బిఎన్ఎస్ఎస్ లో కూడా లిమిటేషన్ ఉంది. ఎప్పుడు 3 సంవత్సరాలు పైబడి శిక్ష పడే నేరాల్లో దేర్ ఇస్ నో లిమిటేషన్. కాబట్టి ఇక్కడ 67 ఉందనుకోండి, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్, దాదాపుగా 5 years వరకు పనిష్మెంట్ ఉంది. మిగతా సెక్షన్ లో 3 years ఉన్నాయి. కాబట్టి లిమిటేషన్ కాదు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వ్యవస్థీకృత నేరాలను ప్రోత్సహించడమో, లేకుంటే ఇటువంటి వికృత శాస్త్రాలు చేసే సోషల్ మీడియా వాళ్ళని ప్రోత్సహించడమో, లేదంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులుగా తయారు చేయటమో లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి ఆ ప్రభుత్వం ఉన్నంత వరకే. ప్రభుత్వాలు మారితే చట్టం తన పని చాల్చుకు వెళ్ళిపోద్ది. తర్వాత క్షమాపణలు చెప్పటాలు, పారిపోవటాలు, ముందస్తు బెయిల్ వేసుకోవటాలు ఇవి జరుగుతాయి. ఈ రోజున విజయపాల్ ఏమయ్యాడు? త్రిపులార్ని కొట్టేసి సునకానందం పొందినంటే ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన కాపాడగలిగారా? సుప్రీంకోర్టు కూడా కాపాడలా. నీకు ముందస్తు బెయిల్ ఏమైనా పొమ్మంది, నిన్న అరెస్ట్ చేశారు ఆయన్ని.
పోలీస్ అధికారులు సైతం తమ విధులను తాము నిర్వహించకపోతే వాళ్ళేమి చట్టానికి కూడా అతీతులు కాదు. ప్రజలు కూడా అంతే, చట్టానికి లోబడి పనిచేయాలి, చట్ట పరిధిలో పనిచేయాలి తప్ప నాకు వెనక అండుంది కదా తాత్కాలికంగా అని ఊరుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే విషయాన్ని మనం గమనించాలండి. కానీ ఈ సందర్భంలో మరికొన్ని అంటే అక్కడ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు రవి ఇంటూరి లాంటి వాళ్ళు, లేకపోతే వర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో అవి పెట్టాల్సిన కేసులు కాకుండా తీవ్రతను పెంచడం కోసము సంబంధం లేని కేసుల్ని, లేకపోతే సంబంధం లేని సెక్షన్లను వీటిలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఒక అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం మన వరకు ఓకే, కానీ బట్ దాన్ని కక్ష సాధింపు చర్య కాకుండా ఇంకేంటి అన్నది మనం చూసాం. వర రవీంద్ర మన ఇంటూరు రవికిరణ్ వాళ్ళ వైఫ్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడారు. సో దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పి ఇలాంటి కేసులు పెడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తామనే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు కాదంటారా? ఇక్కడ ఒకటండి, ఒకవేళ గనక ఫిర్యాదులో లేనటువంటి అంశాల మీద సెక్షన్లు నమోదు చేస్తే న్యాయవాది ద్వారా మేజిస్ట్రేట్ ముందు తన వాదన వినిపించేసి ఆ సెక్షన్లు అప్లై కావు అని వాదించుకోవచ్చు, బెయిల్ ఇమ్మని అడగొచ్చు. కానీ ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? మేము ఇంకో 4 సంవత్సరాల్లో, లేకుంటే జమిలీ ఎన్నికలకు వస్తే తొందరలో మేము అధికారంలోకి వచ్చేస్తాము, లేకపోతే నెక్స్ట్ 4 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వచ్చేస్తాము, పోలీస్ అధికారులారా మీ ఇష్టం వచ్చిన కేసులు పెడితే కుదరదు, మీరు హైదరాబాదే కాదు సప్త సముద్రాల అవతలున్నా కానీ మిమ్మల్ని ఈడ్చుకొస్తామంటాడు. ఏ సంకేతాలు ఇస్తున్నావు నువ్వు? విచారణ సక్రమంగా చేయండి, చట్ట పరిధిలో చేయండి అనాలి తప్ప మిమ్మల్ని ఈడ్చుకొస్తాము, మీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామనేటువంటి రాజకీయ నాయకుల యొక్క బెదిరింపుల వల్ల పోలీసు వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుంది అనేది ఇక్కడ మనం ఆలోచించాలండి. ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఏం చెప్తున్నారు, 3rd డిగ్రీ మీద అంటున్నారు. 3rd డిగ్రీ మీద ఉపయోగిస్తారని ఆర్జీబీ కూడా హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్లో స్పష్టంగా పేర్కొన్నాడు. 3rd డిగ్రీ ఉపయోగిస్తే, రఘురామకృష్ణరాజు గారి మీద ఉపయోగిస్తే జాప్యం జరిగిన ఇప్పుడు విజయపాలకి ఏమైంది? జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితే కదా. కాబట్టి పోలీసులు చట్టాన్ని ధిక్కరిస్తే వాళ్ళేం అతిథులు కాదు, 3rd డిగ్రీ మీద ఇస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షార్హులే. కానీ ఆ పేరుతో సోషల్ మీడియా వాళ్ళ మీద, వికృత శాసనలు చేసిన వ్యక్తుల మీద, మహిళల యొక్క శీలాన్ని, వాళ్ళ పుట్టుకలని దాన్ని డిస్కస్ చేద్దాం ఒకసారి. బాలాగారి దగ్గరికి వెళ్దాం. బాలాగారు, ఇప్పుడు ఆర్జీవీ మీద ఇప్పుడు ఇవాళ జరుగుతున్న ట్రోల్స్ లో ముఖ్యమైనది ఏంటంటే సైకాలజీ బుక్కులు బాగానే చదివారు బాలాగారు. రైట్. ఇక్కడ మనకి చాలా క్లియర్ గా అంటే ఒక పాయింట్ ఏంటంటే, ఏదైతే సైకాలజీ బుక్లు బాగానే చదివారు కానీ బట్ వాటితో పాటు కొద్దిగా లా బుక్స్, లేకపోతే ఈ దేశానికి సంబంధించిన సిటిజన్ కాబట్టి ఇక్కడ ఉన్న ఈ న్యాయశాస్త్రం ఎట్లా ఉందో దాని గురించి కూడా కొద్దిగా అవగాహన తెచ్చుకుంటే బాగుండేదేమో అన్నది కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే రిపీటెడ్ అఫెండర్ ఆయన అటెన్షన్ సీకరు రిపీటెడ్ అఫెండరు. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇప్పుడు విమర్శనాత్మకమైన సెటరికల్ మూవీస్ చేయడం మీద ఎవరికి అభ్యంతరం లేదు, ఎందుకంటే అది రైట్ కిందనే మనం చూడొచ్చు. కానీ ఆ పేరుతో వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేయడం కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన మేనరిజమ్స్ ని కామెడీగా చూపించే ప్రయత్నం చేయడము, అలాంటివన్నీ వాటి పర్యవసానంగానే ఇవాళ ఏమైనా చూడాలి అంటారా? ఒకటి డిఫెన్స్ అనేది అది ట్రయల్ మ్యాటర్ లో నడుస్తుంది. నేను ఒకటి క్లారిఫై చేయాలనుకుంటున్నా. ప్రజలందరూ కూడా ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సైబర్ క్రైమ్స్ అనేది ఇది వర్చువల్ కి సంబంధించింది. ప్రజల యొక్క ఆర్టికల్ 21 ని వైలేట్ చేసే విధంగా క్రైమ్ అనేది న్యూ ఎరా అయిపోయింది. న్యూ డైనమిజం మోడల్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా కూడా లా బైండింగ్ సిటిజన్ ఒక క్రైమ్ ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ దానికి రెస్పెక్ట్ ఇచ్చి దానికి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ కోఆపరేషన్, దట్ మీన్స్ టు ఆన్సర్ దట్. ఇప్పుడు వర్చువల్ అయినా లేకపోతే ఫిజికల్ గా అయినా